ఇది తిప్పేశ్వర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం గురించిన ముఖ్యాంశాల సారాంశం. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో ఉన్న ఈ పచ్చని అడవి అద్భుతమైన ప్రకృతికి, అలాగే పెరుగుతున్న వాణిజ్య ఆసక్తులకు మధ్య ఎలా నలిగిపోతోందో చూద్దాం. మరి అసలు ఒక దట్టమైన అడవిని ఉయాససని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? మొదటిది దీని భౌగోళిక నేపథ్యం చూద్దాం. చూడండి, పాండర్కావడ్ అటవీ విభాగంలోని పర్వత శ్రేణులలో ఉన్న ఈ ప్రాంతం అచ్చం ఒక ప్రకృతి సిద్ధమైన బౌల్లాగా ఉండి ఎన్నో ప్రాణులకు జీవం పోస్తోంది. ఇక్కడున్న తిపాయిదేవి ఆలయం పేరుమీదుగానే దీనికి తిపేశ్వర్ అనే పేరు కూడా వచ్చింది. పూర్ణ, కృష్ణాలాంటి 4 జీవనదులు ఈ అడవి గుండా ప్రవహిస్తుంటాయి. అంతేకాదు, పురాతన అగ్నిపర్వతాల లావా నుండి ఏర్పడిన బసాల్ట్ నేల నీటిని సమృద్ధిగా నిలిపి ఉంచి ఈ అడవిని నిజంగా ఒక పచ్చని ఒయాసిస్గా మార్చేసింది. రెండవది ఇక్కడి అపారమైన జీవవైవిధ్యం. మీరు నమ్మలేరు, ఈ అడవిలో ఏకంగా 40% అత్యంత విలువైన టేకు మరియు ఎర్రచందనం వృక్షాలే ఉన్నాయి. అలాగే మచ్చలజింక, హైనా, ఎలుగుబంటి లాంటి ఎన్నో అరుదైన క్షీరదాలకు, విభిన్న జాతుల అందమైన పక్షులకు ఇది ఒక అద్భుతమైన ఆవాసం. ఇంతటి విలువైన వృక్ష సంపద ఉన్న ఈ అడవి అచ్చమొక బహిరంగ సహజసిద్ధ ఖజానా లాంటిదే కదా. మరి ఇలాంటి ఖజానాపై ఎవరికన్నైనా పడకుండా ఉంటుందా చెప్పండి? చివరగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఈ అడవికి పొంచి ఉన్న పర్యావరణ ముప్పు. స్థానికులు దీనిపైనే ఆధారపడి బతుకుతున్న పర్యావరణ సున్నిత ప్రాంతంలో పెరుగుతున్న వాణిజ్య కార్యకలాపాలు, రిసార్ట్ నిర్మాణాలు ఇక్కడి వన్యప్రాణులకు పెద్ద ముప్పుగా మారాయి. పర్యాటక అభివృద్ధి పేరుతో కడుతున్న ఈ కాంక్రీట్ రిసార్ట్లు వాళ్లు చూడాలనుకుంటున్న ప్రకృతికే ఊపిరాడకుండా చేస్తున్నాయి కదా. అందుకే బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ దీనిపై తీవ్రంగా స్పందించి ప్రభుత్వ అధికారుల నుండి, అలాగే రిసార్ట్ ఆపరేటర్ల నుండి సమాధానాలు కోరింది. సహజ సౌందర్యానికి, మనుషుల వాణిజ్య ఆసక్తులకు మధ్య జరుగుతున్న ఈ పోరాటమే అంతిమంగా తిపేశ్వర్ అడవి మనుగడను నిర్ణయిస్తుంది.